మాట సార్, వీళ్ళు ట్రైఫర్కేషన్ గురించి మరి గవర్నర్ గారు మాట్లాడింది అధ్యక్ష, జిహెచ్ఎంసీ ట్రైఫర్కేషన్ గురించి లాస్ట్ సెషన్లో మీరు యూఆర్ సో కైండ్ ఇనఫ్, మాకు మంచి టైం ఇచ్చిండ్రు, మేము అందులో జరిగిన తప్పులు ఒప్పులు చెప్పినాం అధ్యక్ష, సూచనలు ఇచ్చినాం అధ్యక్ష. ఇష్టం వచ్చినట్టుగా డిలిమిటేషన్ చేసిండ్రు, వార్డులు ఓ చిన్నది ఒకటి పెద్దది, సంఖ్య ఎక్కువ సంఖ్య తక్కువ చేసిండ్రు, సరే బుల్డోజ్ చేసి పడేసిండ్రు. సికింద్రాబాద్ మీద గంత కోపం ఏంది అధ్యక్ష? చెప్పుకోవడానికి రిథమిక్గా అధ్యక్ష, సైబరాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్, ఆ సికింద్రాబాద్ మల్కాజిర్ అని చెప్పని చేసి పడేసింది అధ్యక్ష. పాపం అడిగినందుకు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పైన కేసులు పెట్టి ఆయన ఎలా కోట్ల చుట్టూ చెప్తున్నారు అధ్యక్ష. ప్లీజ్ అది ఇంకోటి అధ్యక్ష, ఇంకో విషయం చెప్తా అధ్యక్ష. చెప్తాడు పెట్టే పేరు మల్కాజిగిరి మేము పెట్టలే, ఇవాళ మీరు కదా పెట్టిన పేర్లు అన్నీ సికింద్రాబాద్ పెట్టక మేము వద్దనమా? జిల్లాలు చేయక 33 జిల్లాలు చేయక సికింద్రాబాద్ జిల్లా ఎందుకు చేయలేదో ముందు అరే ఇది న్యాయం అధ్యక్ష? మీరు అట్లా మాట్లాడితే మీరు సికింద్రాబాద్ ఆనాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎందుకులే అనని గౌరవ మాజీ సభ్యురాలు అన్న మాట మీరు మాకు మీ అందరు గుర్తు చేస్తారు. దయచేసి రాజకీయం ఇప్పుడు మీరు గవర్నర్ గారి ప్రసంగాన్ని స్పీచ్ ఇస్తున్నారు, ఇవి మాట్లాడారు కానీ సికింద్రాబాద్ గౌరవ కక్ష ఉన్నట్టుగా బరాబర్ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలే. సికింద్రాబాద్ అంటే కూడా అత్యంత గౌరవము. దానికి సంబంధించిన విషయంలో లష్కర్ అనేటువంటి పదవి లోపల మీరు కదా ఉపయోగించకుండా మల్కాజిగిరి పార్లమెంటుకు సంబంధించినటువంటి సైబరాబాద్ అని పేరు పెట్టింది ఎవరు? రాచకొండ పెట్టింది ఎవరు? మేమా? కంక్లూడ్ చేయండి ప్లీజ్. మహిళల విషయంలో అధ్యక్ష 6 గ్యారంటీస్ చట్టబద్ధం అయిపోయినాయి, మేము మొత్తం అమలు చేసినామని చెప్పని గవర్నర్ గారితో మాట్లాడిపించింది అధ్యక్ష. 2500 రూపాయలు ఎప్పుడు ఇస్తారు అని చెప్పని మహిళలు ఇంకా కూడా ఆబగా ఎదురు చూస్తున్నారు. దయచేసి ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి కోరుతున్న అధ్యక్ష. మేము ఉచిత బస్సు ఇచ్చిండ్రు అంటున్నాం, మేము కూడా చప్పట్లు కొడతాం. ఆ ఉచిత బస్సు వల్ల జరుగుతున్నట్టు విపత్కర పరిణామాలను అడ్రస్ చేయలేకుండా ఈ ప్రభుత్వం వైఫల్యానికి గురవుతున్న విషయాన్ని కూడా దయచేసి గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష, whenever you make a, నేను మేనేజ్మెంట్ స్టూడెంట్ అధ్యక్ష, whenever you make a policy there is something called consequential thinking. ఒక విధానం పట్టుకొస్తే ఆ విధానం వల్ల వచ్చే పర్యవసనాలను ఆలోచించి చట్టాన్ని పట్టుకురావాలి అధ్యక్ష. దాన్ని యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ నో అదర్ నెగటివ్ కాన్సిక్వెన్సెస్ ఎమినేట్. ఆటో కార్మికులు చనిపోతుండ్రు అధ్యక్ష, చనిపోయిండ్రు అధ్యక్ష. 12,000 రూపాయలు ఇస్తాను అధ్యక్ష, వాళ్ళని పట్టించుకుని దాఖలాలు లేవు అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఆగవే, ఇంత ఓపిక ఆగవే, తులం బంగారం ఈ ముచ్చట మాట్లాడు జరా, తులం బంగారం ముచ్చట మాట్లాడవే జరా, ఆగో, ఎందుకు అట్లా ఆడోళ్ళే పాప చెల్లమ్మ కొడుతుంది నిన్ను, ఇట్లా నేను ఆడోళ్ళ గురించి మాట్లాడిస్తలేను. నేను ఇవాళ మహిళల అధ్యక్ష, కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తున్నారు కదా, పెళ్లి పోస్ట్పోన్ చేసుకొని నేను తులం బంగారం ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, నమ్మి పాపం ఓట్లేసిండ్రు వాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏంది అధ్యక్ష? ఇలా అధ్యక్ష ఇంకొక అధ్యక్ష ఇచ్చే సోషల్ ప్రాబ్లం అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష ఒక సోషల్ ప్రాబ్లం చెప్తున్నా అధ్యక్ష. మీరు పేదింటి మధ్యతరగతి కుటుంబాల్లో జరుగుతున్న పరిణామాలు అర్థం చేసుకుంటారు అధ్యక్ష. కళ్యాణ లక్ష్మి పథకం అధ్యక్ష కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన నాడు పేదింటి బిడ్డ పెళ్లి చేసినప్పుడు తండ్రి భూములు అమ్మొద్దు, ఇల్లు అమ్మొద్దు అని చెప్పని ఆ పథకాన్ని ప్రవేశపెట్టిండు. దానికి తులం బంగారం ఇస్తాను, నువ్వు అది ఇవ్వట్లేవు. ముఖ్యంగా అధ్యక్ష ఇంకొక పాయింట్ అధ్యక్ష, కేసీఆర్ గారు ప్రవేశపెట్టినట్టు ఒక కేసీఆర్ కిట్ అధ్యక్ష. టుడే అన్ యావరేజ్ ఉమెన్, ఒక ట్రైబల్ కావచ్చు, ఒక దళిత్ కావచ్చు, వాళ్ళకి వాళ్ళ మాల్ న్యూట్రిషన్లో ఉంటారు అధ్యక్ష. ప్రెగ్నెంట్ అయినట్టయితే రకరకాల ఇబ్బందులకు గురవుతారని చెప్పని వాళ్లకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అని చెప్పని, పుట్టిన బిడ్డను ఆదుకోవడం కోసం అని చెప్పని కేసీఆర్ కిట్ అని చెప్పని వాళ్ళకి అవన్నీ ఇచ్చింది అధ్యక్ష. ఆయన మానవతా దృక్కోణంతో దాన్ని ఎందుకు బంద్ చేస్తారు అధ్యక్ష? మీరు పేద మహిళలు ఆరోగ్యంతో ప్రసవించొద్దు అధ్యక్ష? పేదింటి బిడ్డలు పుట్టినప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా ఉండొద్దు అధ్యక్ష? తెలంగాణ రైజింగ్లో పేదోళ్ళు భాగం కావద్దు అధ్యక్ష? మహిళలు భాగం కావద్దు అధ్యక్ష? అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష, వాట్ ఐ ఫెల్ట్ వెరీ అనాయిడ్ అధ్యక్ష, రెడిక్యులస్ అధ్యక్ష, మిస్ వరల్డ్ అని చెప్పని కాంపిటీషన్ గురించి మాట్లాడింది అధ్యక్ష. మిస్ వరల్డ్ కాంపిటీషన్ గురించి మాట్లాడింది అధ్యక్ష. నేను ఐ వాంట్ టు టెల్ యూ అధ్యక్ష, ఇఫ్ ఐ వర్ టు బి సిట్టింగ్ ద అదర్ సైడ్ దేర్, నేను ఆ కొస కనుక నేను కూర్చొని ఉంటే, లేదు బీఆర్ఎస్ పార్టీ కనుక ఆ కొస కూర్చొని ఉంటే, ఆ కంప్లైంట్ వచ్చిన 2వ క్షణంలో ప్రాబబ్లీ అన్ ఎంక్వైరీ అట్లీస్ట్ వుడ్ హ్యావ్ బీన్ లాంచ్డ్. మిస్ వరల్డ్, మిస్ బ్రిటన్, మిల్లా మేఘీ మేడ్ సచ్ సీరియస్ అలిగేషన్స్ అగేన్స్ట్ ది గవర్నమెంట్ అండ్ ది ఆర్గనైజర్స్. ఆ అమ్మాయిని వ్యభిచారిగా చూసిండ్రు, నన్ను నానా రకాలుగా మొలెస్ట్ చేసే ప్రయత్నం చేసిండ్రు అని చెప్పని భయానికి ఇక్కడి నుంచి పారిపోయి బ్రిటన్ నుండి తను మాట్లాడితే, ఏం దేశం అధ్యక్ష ఇది? ఏం రాష్ట్రం అధ్యక్ష ఇది? ఏం షీ టీమ్స్ అధ్యక్ష ఇవి? కెన్ దిస్ గవర్నమెంట్ డస్ నాట్ హ్యావ్ ఈవెన్ ద హ్యుమానిటీ అండ్ సెన్సిటివిటీ టు అట్లీస్ట్ లాంచ్ an inquiry?
ఒక ఇంటర్నేషనల్ ప్రోటోకాల్లో ఉన్నటువంటి ఒక లేడీ ఈ రాష్ట్ర ప్రతిష్టను ప్లీజ్ ఎంక్వైరీ చేయి, ఎంక్వైరీ చేయబ్బా, ఎంక్వైరీ చేయబ్బా, ఎంక్వైరీ చేయబ్బా, ఎవరైతే ఎంక్వైరీ చేయి, ఎంక్వైరీ చేయి, ప్లీజ్ ఎంక్వైరీ చేయండి. Please conclude. అధ్యక్ష ఐఎమ్ కమింగ్, ఐఎమ్ క్లోజింగ్ అధ్యక్ష, అధ్యక్ష ఐఎమ్ క్లోజింగ్ అధ్యక్ష, అధ్యక్ష వాళ్ళకి లేవద్దని అట్లా ఎందుకు అధ్యక్ష? Please. అధ్యక్ష అట్లా లేస్తే ఎట్లా అధ్యక్ష? నేను అడిగానంటే తప్పు ఉంటే చెప్పమని చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష నేను అడిగానంటే తప్పు ఉంటే చెప్పండి అధ్యక్ష. మహిళలను కాపాడాలి అధ్యక్ష, మహిళలను అధ్యక్ష, పాపం వాళ్ళ గురించి కూడా పట్టించుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష ఉద్యోగుల విషయం అధ్యక్ష, అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష, Sorry. అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష, అధ్యక్ష ఫైన్ ప్లీజ్ అధ్యక్ష ప్లీజ్ ఐ బెగ్ నో కంక్లూడ్ ఇట్ వాళ్ళని కూర్చోబెట్టిన అధ్యక్ష, ఎందుకట్లా ఎగిరి పడుతున్న అధ్యక్ష ప్లీజ్ కంక్లూడ్ ఇట్ అధ్యక్ష. అధ్యక్ష ఒక్క విషయం అధ్యక్ష, అధ్యక్ష ఉద్యోగులకు మీరు అధికారంలోకి వచ్చినట్టు ఒక ఫస్ట్ మినిట్లో మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని చెప్పిండ్రు. ఏం బ్రహ్మరాక్షసి ముఖ్య ప్రభుత్వాన్ని అడ్డుకుంటుంది? ఓల్డ్ పెన్షన్ స్కీమ్స్ని అమలు చేయడానికి ఏం ఇబ్బందులు వస్తున్నాయి? ఎందుకు ఇంకా సిపిఎస్ని కొనసాగిస్తుందో దయచేసి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా. పోలీసు ఉద్యోగుల గురించి మాట్లాడింది అధ్యక్ష నిన్న. పోలీసు ఉద్యోగులకు మేము ఇది చేస్తున్నాం అని చెప్పని. ఇవాళ పోలీసు ఉద్యోగులు కూడా ఆరోగ్య భద్రత పేరు మీద వాళ్ళకు ఉన్నట్టు నిధి సరిపోక వాళ్ళు ఇవాళ బిచ్చం ఎత్తుకుంటారు, రోడ్ల మీద తిరుగుతుంటారు అధ్యక్ష. ఇది ఒక విపత్కర పరిణామం అధ్యక్ష. ఆరోగ్యశ్రీ కార్డు ఉద్యోగస్తులకు ఇస్తే అవి ప్రైవేట్ హాస్పిటల్లో సరిగ్గా పనిచేస్తలేవు అధ్యక్ష. ఇవాళ నానా ఇబ్బందుల్లో ఇవాళ ఉద్యోగులు కూడా ఉన్నటువంటి ఒక పరిస్థితి అధ్యక్ష. ఇంకొక చివరి విషయం నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్న అధ్యక్ష. కాళేశ్వరం గురించి పొద్దుగాల కూడా మాట్లాడింది అధ్యక్ష. ఐ ఫీల్ సో సాడ్ అధ్యక్ష. మీరేం చేసింది అధ్యక్ష? మహానుభావులు మీరు ఒక వదిలిపెట్టబడ్డ అబాండెడ్ బిల్డింగ్ను ఇంత బ్యూటిఫుల్గా తయారు చేసి దీన్ని ఒక వినియోగంలో పట్టుకొచ్చి ఈ సభలో మీరు గౌరవంగా మనందరం కూర్చొని ఒక లెజిస్లేచర్ చేసేందుకు అవకాశం కల్పించారు. కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిండ్రు మేడిగడ్డ దగ్గర. 89 పియర్స్ ఉన్నాయి, 2 పియర్స్ దాంట్లో పర్రెలు వాసినాయి. ఆ పర్రెల వెనుక విధ్వంసం ఉందని చరిత్ర పక్కకు పెడదాం. ఎందుకు ప్రభుత్వం ఆ 2 పియర్స్ను రిపేర్ చేయలేకపోతుంది అధ్యక్ష? 100-200 crores పెడితే రిపేర్ చేయొచ్చు అధ్యక్ష. మన వీడియోలు చూసిన అధ్యక్ష నేను బాధ కలిగింది అధ్యక్ష. ఏమంటారు కదా, మన ఇంటిని మనమే తగలబెట్టుకున్నట్టుగా ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, పార్టీలు ఉంటాయి పోతాయి, అది ప్రజల సొమ్మది. కింద నుంచి మొత్తం గోతులు తోగుతుంది అధ్యక్ష, ఇసుక తోకపోతుంది అధ్యక్ష. దే వాంట్ అబాండన్ మేడిగడ్డ. 100,000 కోట్ల రూపాయలు విలువ చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును ఈ ప్రభుత్వం కేసీఆర్ గారిని బదనాం చేయడం కోసం అని చెప్పని ఆ ప్రాజెక్ట్ని ఇవాళ అబాండన్ చేస్తూ పడవలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది నేరం కాదు అధ్యక్ష. మళ్ళీ కేసీఆర్ గారిని కాళేశ్వరం పేరు మీద బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. చివరిగా అధ్యక్ష నేను ఒక మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష. అధ్యక్ష ఇంకో చిన్న మర్చిపోయినాక మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అధ్యక్ష. వీళ్ళు అంటే తప్పులు ఎట్లా చేస్తున్నారని చెప్తా అధ్యక్ష. మీకు మీ దగ్గర కాపీ ఉంటే దయచేసి మంత్రి గారు చూడాలని కోరుతున్నా. సెక్షన్ నెంబర్ 30 ఆఫ్ ది గవర్నర్ స్పీచ్ అధ్యక్ష, ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడింది అధ్యక్ష. ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడినారు అన్న ఒకసారి 30 సెక్షన్ది గవర్నర్ ప్రసంగంది అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష. మీరు ఎస్టానిష్డ్ అధ్యక్ష. నేను ఉట్టిగా తమాషకి చెప్పట్లేను, ఏదో బయట వాళ్ళు ఏదో నాకు సపోర్ట్ కొడతారని చెప్పలేదు అధ్యక్ష. ఐ వాంట్ గవర్నమెంట్ టు రెక్టిఫై అధ్యక్ష, ప్లీజ్. గవర్నమెంట్ హ్యాస్ అ ఛాన్స్ టు రెక్టిఫై అధ్యక్ష. అన్న ఒక నిమిషం అన్న, ఐటీది 30లో అవర్ ఐటీ ఎక్స్పోర్ట్స్ హ్యావ్ టచ్డ్ 3.13 lakh crores, supporting over 9.39 lakh jobs అధ్యక్ష. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. 3.13 లక్షల కోట్ల ఎక్స్పోర్ట్స్ ఈ ప్రభుత్వం సాధించినట్టుగా, 9.39 లక్షల ఉద్యోగాలు సృష్టించినట్టుగా ఈ ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష. నేను ఒక షీట్ చూపెడతా అధ్యక్ష. ఇది సోషియో ఎకనామిక్ సర్వే దట్ వాజ్ ప్రెజెంటెడ్ బై none other than the Honorable Chief Minister Shri Revanth Reddy గారు. దీంట్లో అధ్యక్ష గత ప్రభుత్వం గద్దె దిగే నాటికి 2.41 lakh crores ఎక్స్పోర్ట్స్ అన్నారు అధ్యక్ష. ఇవాళ 3.13 lakh crores of exports today, whereas the previous government when they stepped down 2.41 lakh crores అని చెప్పని చెప్పిండ్రు అధ్యక్ష. మేము కూడా ఒప్పుకుంటాం అధ్యక్ష.
2.41 lakh crores కు ఎక్స్పోర్ట్స్ కు అధ్యక్ష జాబ్స్ క్రియేటెడ్ వర్ 9,05,000 జాబ్స్ అధ్యక్ష. అంటే 2.41 ఎక్స్పోర్ట్స్ హ్యావ్ క్రియేటెడ్ 9,05,000 జాబ్స్ అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? వీళ్ళు వచ్చి 2.5 సంవత్సరాల అధికారం వెలువబెట్టిన తర్వాత 3.13 లక్షల కోట్ల ఎక్స్పోర్ట్స్ అయినాయి. అంటే ఎంత పెరిగింది అధ్యక్ష? 64 వేల కోట్ల రూపాయలు పెరిగింది అధ్యక్ష ఎక్స్పోర్ట్స్ అధ్యక్ష. అయితే జాబ్స్ అని పెరిగినాయి అధ్యక్ష. ఇట్స్ మాకరీ అధ్యక్ష. ప్లీజ్ సీ దిస్. 9.39 lakh జాబ్స్ అంటున్నారు అధ్యక్ష. 9,05,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు గద్దె దిగేనాడు ఉంటే ఇవాళ 9,39,000 ఉద్యోగాలు అంటున్నారు. 2,40,40,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ కేసీఆర్ గద్దె దిగేనాడు ఉంటే ఇవాళ 3,13,000 అంటున్నారు అధ్యక్ష. ప్రాబ్లం వల్ల ఏంటి అంటే ఇఫ్ యూ డూ ఏ సింపుల్ మ్యాథమెటిక్స్ అధ్యక్ష, ఇది కామన్ సెన్స్ ఏంటి అధ్యక్ష అంటే మీరు చదువుకున్న వాళ్ళు మీరు అంతా వినండి, కానీ క్లోజ్ చేయండి. చదువుకున్న వాళ్ళు మీరు వినండి. ఏంటంటే కామన్ సెన్స్ ఏంటంటే మినిమం ఈ ప్రపోర్షన్ గ్రోత్ 63,000 64,000 ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్ పెరిగినందుకు ఉద్యోగాలు 75,000 అన్నా రావాలి అధ్యక్ష. ప్రపోర్షనేట్. వీళ్ళు లెక్కలన్నా తప్పు చేస్తుండాల. లేదు లెలో మీ టు కంప్లీట్ ప్లీజ్. వాళ్ళు నీ తప్పే ఉంటుంది అన్న. ఆఫీసర్లు ఇస్తారు. హెడ్ మాస్టర్ రోల్. హూ ఇస్ ఆఫీసర్ రెస్పాన్సిబుల్ టు మేక్ దిస్ నాన్ సెన్స్ నోట్స్? గవర్నర్తో తప్పెట్లా మాట్లాడిపిస్తాం మనం? సరిదిద్దుకునే అవకాశం ఉంటే ప్రభుత్వం సరిదిద్దుకోమని. ఇంకొక మా ప్రభాకరన్ ఉన్నాడు, హైదరాబాద్ జిల్లా మంత్రి కాబట్టి రేషన్ కార్డుల విషయంలో మాకు చిన్న ఆర్గ్యుమెంట్ అయింది గతంలో కూడా. వాళ్ళు దీంట్లో రాస్తారు, రేషన్ కార్డు ఇంత నెంబర్ ఉందా 22లో మీరు చూడండి నన్ను ప్రభాకరణ, మీరు కూడా చూడండి. రేషన్ కార్డుల విషయంలో అంటే ఎంత క్యాలెస్గా డ్రాఫ్ట్ చేసినారంటానికి నిదర్శనం. రేషన్ కార్డులు ఏ నెంబర్లు ఉంది? కంక్లూడ్ చేయండి ప్లీజ్. వన్ సెకండ్ సార్. మీరు ఆశ్చర్యపోతారు సార్, వీళ్ళు ఎంత క్యాజువల్గా చేసిందంటానికి. వాళ్ళు ఏమంటారు తెలుసా అధ్యక్ష? 3,03,30,000 కుటుంబాలను రాసిండ్రు. కుటుంబాలు అని చెప్పని రాసిపడేస్తున్నారు. కుటుంబాల కూడా కోడి కార్డులు ఇచ్చిండ్రు అని చెప్పి రాసిపడేస్తున్నారు. నేనేమంటున్నా, ఇట్ మే బి టైపోగ్రాఫికల్ ఎర్రర్. ఈవెన్ దిస్ ఇస్ ఆల్సో టైపోగ్రాఫికల్ ఎర్రర్. When you are making a governor to talk in this August House, how dare an officer makes that mistake? How dare somebody who approves it? Heads must roll if there is something wrong. ఇది చూడరు అధ్యక్ష, మీరు నవ్వుతారు అధ్యక్ష. ఇది చూస్తే ప్రస్తుతం 3.38 కోట్ల కుటుంబాలకు వర్తింపజేసే 1.05 కోట్ల రేషన్ కార్డులట. 3.38 కోట్ల కుటుంబాలు ఇంటూ ఎంత వేసుకుంటాం అధ్యక్ష? 4 అంటే 12 కోట్ల మంది జనాభా ఉంది అధ్యక్ష తెలంగాణలో. ఈజ్ దిస్ నాట్ మిస్లీడింగ్ అధ్యక్ష? ఇట్లా అధ్యక్ష నాకు బాధ కలిగించిన ఈ అంశాలన్నీ తమ దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. నాకేం కోపం లేదు, లేకపోతే తాపం లేదు అధ్యక్ష. చివరికి ఒకటే మాట చెప్తా ఉన్నా. దావోస్ 5.75 lakh crores అన్నారు. నేను అప్పీల్ చేస్తా ఉన్నా మా శ్రీధరబాబు గారికి. పాప ఆయన పని చేయనిస్తలేరు, అది వేరే ఇష్టం. దావోస్కు ముఖ్యమంత్రి గారే పోతున్నారు. ఐటీ ఈజ్ ఆల్ అబౌట్ న్యూక్లియర్ చైర్ రియాక్షన్ అనుకుంటే ఆయనే పోతున్నాడు. ఆయన ఇష్టం, ప్రభుత్వం ఇష్టం. But the point that I am trying to say is 4 సార్లు 5 సార్లు పోయింది, 3 సార్లు 2 సార్లు పోయింది మీరు. ఈ 5.75 lakh crores అన్నారు మీరు. How much has been realized? In reality, not more than 10-20% all over the country, all over the world. ఏ రాష్ట్రం పోయినా ఏ దేశం పోయినా అంతే అవుతుంది. ఎంతైందో మాకు చెప్పురి. మీరు చెప్తున్నటువంటి ఐటీ ఎక్స్పోర్ట్స్ లెక్కల్లో ఐటీ